నేను చెప్తాను, మెయిన్ లైన్ చర్చ్ చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. నేను ఇష్టపడతానండి మెయిన్ లైన్ చర్చ్ని, ఎందుకంటే నేను అరకు, పాడేరు ఏజెన్సీల్లో కూడా వెళ్తుంటానండి స్పీకర్గా. నేను వెళ్ళే ప్రతి చోట చెప్తాను, మెయిన్ లైన్ చర్చెస్ని ఎక్కడ పక్కన పెట్టకండి. ఆ సంఘం లేకపోతే నీకు బైబిల్ రాలేదు. మిషనరీస్ లేకపోతే వాక్యం మన చేతికి రాలేదు. నువ్వు ఇండివిజువల్గా ఏ ఇంటిలోనో ఏ బిల్డింగ్లోనో చర్చి పెట్టేయడం కాదు. మెయిన్ లైన్ చర్చ్ పేవ్మెంట్ వేసింది, నువ్వు ఈరోజు వాక్యం చెప్పుకుంటున్నావు. నేను ప్రతి చోట అదే చెప్తాను. సిబిసిఎన్సి వాళ్ళు, ఏఎల్సి వాళ్ళు ఏజెన్సీస్లో పేవ్మెంట్ వేస్తేనే తప్ప ఈరోజు సువార్త వెళ్ళలేదు అక్కడికి. సో ఐ అప్రిషియేట్ దిస్ ఆర్గనైజేషన్. అయితే మనము లోకంలో ఇంకా సింగిల్ చర్చెస్ ఉంటున్నాయి. మనం కన్స్ట్రక్టివ్గా బాడీ ఉంది కనుక వినూత్నంగా నూతనమైన ఆలోచనలు కలిగి వాక్య సంబంధమైన రియల్ లైట్ని మన నెక్స్ట్ జనరేషన్ మీదకి తీసుకువెళ్ళాలి. వీ షుడ్ బి ద టార్చ్ బేరర్స్. జ్ఞాపకార్థరాలని మనమే నిలబెట్టాలండి. అక్కడెక్కడైనా మనము మైనస్ అయిపోతామేమో పరీక్షించుకుందాం. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా